నమస్తే, వెల్కమ్ టు డే టీవీ న్యూస్. విశ్వ బ్రాహ్మణులు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేసి ఆదుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పట్నల శేషగిరిరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతి వృత్తుల కనుమరుగైపోయి విశ్వ బ్రాహ్మణులు పనులు లేక ఇతర పనులకు వలసలు పోతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని తెలిపారు. ఉమ్మడి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షులుగా సుమారు 24 సంవత్సరాల నుంచి పనిచేస్తూ 25 సంవత్సరాలు అడుగుపెట్టాను. ఈ 25 సంవత్సరాల నుంచి కూడా మా స్వర్ణకారులు వృత్తిదారులు పడే కష్టాలు నష్టాలు అన్నిటి మీద అనేక పోరాటాలు చేసి అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రభుత్వాన్ని మనం కలిసి వారి సమస్యలు విన్నవించుకోవడం కూడా చాలా జరిగింది. కొన్నిసార్లు కొన్ని ఉపకారాలు జరిగినాయి, కానీ చాలా ఎక్కువగా మనకు అపకారమే జరిగింది. ఎందుకంటే ఎవరో ఏమి మనం సరిగా గుర్తించి ఈ పని వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించకపోవడం సరికదా. ఏదో పేరుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని ఇంకోటి అనేది ఈ స్వర్ణకారుని పేరు వాడుకుంటున్నారు తప్ప ఈ స్వర్ణకారు వృత్తి చేసేటువంటి వారికి ఏ విధంగానూ వీళ్ళు మనకి సరైన న్యాయం చేయలేదని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మేము పడే అవస్థలు వాళ్ళు కార్పొరేట్ సంస్థలు వచ్చి అనేక రకాలుగా వృత్తులు కోల్పోయి ఇటున్నటువంటి వారికి ఎవరికి సరైన విధానాలు లేకుండా వీళ్ళని చూసినట్టు వదిలేయటం వల్ల మాకు ఈ విధమైనటువంటి అపకారం జరుగుతుంది. మాకు న్యాయం జరగాలి. ఇవాళ ఏదో మేము కిట్లు ఇస్తాం, అవి సామాన్లు ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇస్తాం, అదుకుంటామంటే ఈ సామాన్లు ఈ కిట్లు ఇవన్నీ వల్ల ఏంటి అసలు వృత్తికి ముందు కావాల్సిన పని కావాలంటే మెటీరియల్ కావాలి. మెటీరియల్ ఉన్న తర్వాతే పనిముట్లు. ఈ పనిముట్లు కావాలి. పనిముట్లు మీరు ఇస్తే మేము తీసుకొచ్చి ఏం చేస్తాం? ఏదైనా మెటీరియల్ అంటే బంగారం వెండి ఈ వృత్తిదారులకు ఉండి అలాగే ఆదరణ ప్రతి విషయంలో కూడా వాడిని ప్రోత్సహించి మార్కెట్ వ్యవస్థను కూడా మార్కెటీకరణ మేము చేసేటువంటి వస్తువులు మార్కెటీకరణ కూడా చేసే విధానంగా ప్రభుత్వం మాకు కల్పించాలి. మొన్న ఈ మధ్యకాలంలో మేము మన లోకేష్ గారు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. చాలా సంతోషించాం. వీటి వల్ల కొంతమందికి ఉపాధి అవకాశాలు కానీ ఇట్లాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మా అమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారని ఎంతో ఆనందించాం. కానీ ప్రకటించిన తర్వాత ఈ రోజు వరకు దాని పని బయటకు రాలేదు. ఎవరినన్నా మా కార్పొరేషన్ చైర్మన్ కమిటీని వేసి వీళ్ళకి ఇన్ని కోట్లు నిధులు ఇచ్చి వీరికి ఏమేమి కావాలి, వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశం కల్పించే విధానంగా వీళ్ళు మార్కెట్ చేయించే విధానంగా ముందుకు తీసుకెళ్తారని ఇంకా ఆశిస్తున్నాం. అట్లాంటి ఆశల్ని మమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళి వీరికి వీళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, కులవృత్తులు లేక ఇతర వృత్తులకు వెళ్ళిపోయి అనేక అవస్థలు పడుతూ అక్కడ గుమ్మస్తాలు కానీ ఇక్కడ ఇంకో వేరు రకరకాల పనులు చేసుకుంటూ వీళ్ళు అవస్థలు పడుతున్నారు. నిజమైనటువంటి వృత్తిదారుల్ని రక్షించే మార్గం ఇప్పటికైనా ప్రభుత్వాలు ముందుకు వచ్చి మీరు మీ నిపుణుల కమిటీని వేయండి. దీని మీద వేసి ఎవరో మేము చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకుని మాకు న్యాయం చేయండి. ఇప్పుడు అలాగే లోకేష్ గారు కమిటీ వేస్తున్నారు. కమిటీ వేయండి, వేసి దీనిని నిధులు ఇచ్చి వాళ్ళకి మీరు దిశానిర్దేశం ఏర్పాటు చేయండి. దాంట్లో మేము నడిచి మేము భవిష్యత్తు బాగు చేసుకుంటాం. అట్లాగే మాకు ఎవరైతే న్యాయం చేశారో ఆ న్యాయం చేసినటువంటి వారికి ఎప్పుడు మేము అండదండలుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సంఘం వారు ఉన్నారు, అలాగే రాష్ట్ర సంఘానికి మా కరివేణు మాధవ్ గారు పనిచేస్తున్నారు. ఆయన పరిధిలో ఆయన పర్యటన చేసుకుంటూ ఆయన చేసుకొస్తున్నాడు. అట్లాగే అన్నిటికీ ముందుగా మా సంఘానికి పెద్ద దిక్కు, పెద్ద నాయకుడు, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి మా అన్నగారు సింహాద్రి కనకాచార్య గారు ప్రతి విషయంలో కూడా మా వృత్తిదారుల కోసం, సంక్షేమం కోసం, వారి బతుకులు బాగు చేయడం కోసం కృషి చేస్తున్నారు. ఎప్పుడు పిలిచినా వచ్చి అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. మన ఈ మధ్యకాలంలో వారు కూడా లోకేష్ గారు కూడా మన సబ్జెక్ట్ చెప్పి
వీళ్ళకి మనం ఆదుకోవాలండి, వీళ్ళు చేసేయాలంటే నేను చేస్తాను, ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తాను, ముఖ్యమైన నాయకులందరూ తీసుకురండి, తీసుకొస్తే మీకు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ ఎట్లా కావాలో అన్నీ మీరు ఒకరు అందరూ చెప్తే అందరి అభిప్రాయాన్ని నేను సేకరించి మీకు న్యాయం చేసే పనిని నేను చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్పున్నారు. అట్లాగే ఈ వృత్తిదారులు కొంతమంది చాలా బ్యాంకుల్లో అపరాధులుగా పనిచేస్తున్నారు, వాళ్ళకి కూడా రక్షణ లేకుండా పోయింది, వృత్తి చేసుకుంటున్నారు ఈ రక్షణ. అయితే వాళ్ళని ఒక ప్రైవేటీకరణదారులే వీళ్ళు అయినా కొంతమంది హెరాస్మెంట్ చేసి అనవసరమైనటువంటి వృత్తి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఆ అప్రైజింగ్కి బ్యాంకుకి మేనేజర్ గారు ఎంత అవసరం, క్లర్కులు ఎంత అవసరం, అట్లాగే అప్రైజర్ కూడా అంతే అవసరం ఉంది. అట్లాంటి అప్రైజర్లకి భద్రత కల్పించి వాళ్ళ భౌతికులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో వాళ్ళకి ఏ న్యాయం చేయటానికి ఆయన కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నాడు కనకాచారి గారు. ఆ విషయంలో కనకాచారి గారు ఇంకా ఇతర పెద్దల నాయకులు కూడా ఉన్నారు. అలాగే మా జిల్లాలో కొద్ది గోపి గారు అని, ఇట్లా ఇక్కడ మందరం శ్యామ సుందర్ బాబు గారు అని, అలాగే మన కడియం సూరిబాబు గారు, అలాగే మన కొడుకు రామాచార్య గారు, మా జిల్లా సెక్రటరీ నల్గొండ వెంకటరామకృష్ణ, అట్లాగే మా కోశాధికారి కొమ్మోజు రామకృష్ణ గారు, ఇంకా చాలామంది మా కార్యకర్తలు అందరూ ఏదైనా సరే ప్రతి విషయం మేము సమాలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకుని బయటకు వెళ్తాం తప్ప వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా కూడా మేము ముందుకు వెళ్ళాం. అలాంటి సాంప్రదాయం మా జిల్లాలో ఉంది. మా జిల్లాని గౌరవించేవాడు కూడా చాలామంది ఉన్నారు. మా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా కానివ్వండి, అన్ని ప్రాంతాల నుంచి మాకు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే మనం చేసి మంచి పనికి ప్రతి ఒక్కరు సహకరిస్తారు. మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాలు కూడా ఈ సహకరించి మన కనకాచారి గారికి ఈ తెలుగుదేశం పార్టీలో మంచి అవకాశం కల్పించి ఆయన ద్వారా మేము కూడా మా సంఘాలందరూ కూడా అభివృద్ధి చేసి ఈ వృత్తిదారులకి అలాగే కార్పెంటర్లు, విశ్వబ్రాహ్మణులు, వడ్రంగి పనివారు, ఇతర ఉద్యోగస్తులు, ఇట్లా అన్ని సంస్థలు మాది ఒక విశ్వబ్రాహ్మణ అంటే 5 వృత్తులు, అట్లాగే ఉద్యోగస్తులు, ఇలాగ అన్ని రకాలు ఉన్నారు. మేధావితనానికి ఏం కొరతలేదు, కానీ ఉపయోగించుకునేవాళ్ళు కానీ ఉపయోగాలు మాకు తక్కువగా ఉంది. అందులో కొంత మా అనైక్యత కూడా ఉండొచ్చు, దాన్ని నేను కాదని అన్నా చేత దాన్ని అన్ని చక్కగా చేసుకోవాల్సిందిగా నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ వారికి, మెట్రో ఉదయం వారికి, ఈ వచ్చేసినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అన్ని ఫోటోస్ తీయండి. ఆ బోర్డు ఒకసారి ఈ బోర్డు అది బ్యానర్ తీసుకోండి. ఆ బ్యానర్ తీసుకోండి. అది మీరు కూడా కొంచెం లైట్ ఇచ్చాము. ఇప్పుడు లైట్ వేద్దాం, ఫ్యాన్ వేద్దాం. స్పీకర్ మధుసూదన్ చంద్ర గారిది రావటం, వారి సమక్షంలో సన్మానం జరిగింది. అదే సన్మానాల గురించేం కాదు అని వచ్చాను. ఆత్మీయుడి జిల్లా అండి, మండలం అండి, మండలం. జిల్లాలు విడిన తర్వాత ఏలూరు జిల్లా ఒకటి, అలా వెస్ట్ గోదావరి జిల్లా. అంటే తాలూకా అంటే ఏది ఉండేది?